Garuda Express, an international courier service. మ్యాచో మ్యాన్ గోపీచంద్, సంపత్ నందుల కలయికలో వచ్చిన గౌతమ్ నందా చిత్రం ఈ రోజు విడుదలైంది. ఆరంభం నుండి మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలోని టాప్ బిలియనియర్లలో ఒకరైన కృష్ణమూర్తి కొడుకు గౌతమ్ గోపీచంద్ అసలు తానెవరు, తనకంటూ ఉండే ఐడెంటిటీ ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నంలో అనుకోకుండా నందు అంటే ఇంకొక గోపీచంద్ను కలుసుకుంటాడు. నందు ఏమో బస్తీలో పుట్టి పేదరికం అనుభవిస్తూ ఎలాగైనా ధనవంతుడు కావాలనే ప్రయత్నాల్లో ఉంటాడు. అలా రెండు విభిన్న నేపథ్యాలు కలిగిన గౌతమ్ నందులు ఒక ఒప్పందం మీద ఒకరి స్థానాల్లోకి మరొకరు వెళ్తారు. అలా గుర్తింపు మార్చుకున్న ఆ ఇద్దరి జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి, వాళ్ళ కొత్త పరిస్థితులు వాళ్లను ఏ విధంగా మార్చాయి, చివరికి వారి జీవితాలు ఎలాంటి గమ్యం చేరాయి అనేదే ఈ సినిమా కథ. సినిమా విజువల్స్ చూడటానికి చాలా బావున్నాయి. ఉన్నత స్థాయి నిర్మాణ విలువలు తోడవడంతో దర్శకుడు సంపత్ నంది ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి విజువల్ను ఖరీదుగా తెరకెక్కించారు. ధనవంతుడైన గౌతమ్ లైఫ్ స్టైల్ను పరిచయం చేయడం కోసం సినిమాలో వాడిన కాస్ట్యూమ్స్, భవంతులు, కార్లు, యాక్సెసరీస్ అన్నీ ఒరిజినల్ బ్రాండ్స్ కావడంతో నిజంగా ఒక బిలియనియర్ కొడుకు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టు కనబడింది. ఇక రిచ్ కుర్రాడిగా గౌతమ్ స్టైలిష్ లుక్ చాలా బావుంది. రెండు విభిన్న పాత్రల్లో ఆయన నటన ఆకట్టుకుంది. ఈ సినిమా ఆయనకు ప్రయోగాలకు తగిన హీరో అనే కొత్త ఇమేజ్ను ఇస్తుందని కూడా చెప్పొచ్చు. దర్శకుడు సంపత్ నంది ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని గౌతమ్ నందుల జీవితాలను పరిచయం చేయడం, మధ్యలో వెన్నెల కిషోర్, బిత్తిరి సత్యల కామెడీ, హన్స్కా లవ్ ట్రాక్తో కొంచెం పర్వాలేదనే స్థాయిలో లాగించేసి సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్లో మలుపును, క్లైమాక్స్ ముగింపును ప్రయోగాత్మకమైన రీతిలో ఇచ్చి కొంచెం కొత్తదనం, కథ చివర్లో కాస్తంత బలం కనబడేలా చేశాడు. ఇక సంపత్ నంది స్పెషల్ సాంగ్ బోలే రామ్ చూడటానికి వినడానికి బావుంది. దర్శకుడు సంపత్ నంది సినిమా చివర్లో బలమైన ట్విస్ట్, ముగింపు ఇచ్చిన ఓవరాల్ కథను చూసినట్టయితే పాతదే. ఒకేలా ఉండే ఇద్దరు హీరోలు స్థానాలు మార్చుకోవడం అనేది చాలా సినిమాల్లో చూసినదే. అందుకే సెకండ్ హాఫ్ ఆరంభం నుండి ప్రీ క్లైమాక్స్ వరకు కథనం నిరుత్సాహంగా సాగింది. చాలా సన్నివేశాలను కథనంలోకి బలవంతంగా ఇరికించినట్టు తోచింది. ఇద్దరు అందమైన హీరోయిన్లు ఉన్నా కూడా బలమైన రొమాంటిక్ ట్రాక్ నడపలేకపోయాడు దర్శకుడు. ఇక ఫ్యామిలీ ఎమోషన్ బాగున్నా అవసరానికి మించి ఎక్కువైనట్టు తోచాయి. గోపీచంద్, సంపత్ నందులు కలిసి చేసిన ఈ ప్రయత్నం పర్వాలేదనిపించే స్థాయిలో ఉంది. మంచి నిర్మాణ విలువలతో కూడిన విజువల్స్, పర్వాలేదనిపించే ఫస్ట్ హాఫ్, ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్, బాగుందనిపించే క్లైమాక్స్, గోపీచంద్ నటన ఈ సినిమాలో మెప్పించే అంశాలు కాగా, పాత కథను కొత్తగా చెప్పే ప్రయత్నంలో సంపత్ నంది కొంతమేర విఫలమవడం, అనవసరమైన బోరింగ్ సన్నివేశాలు కథనంలో అడ్డుపడుతుండటం నిరుత్సాహపరిచే అంశాలు. మొత్తం మీద చెప్పాలంటే కొంచెం రొటీన్ మేకింగ్ను తట్టుకుంటే గౌతమ్ నందా ఈ వారాంతంలో చూడదగిన సినిమాగా నిలుస్తుంది. యోయో రేటింగ్ 2.5.